Ready to move in premium triplex villas at Kollur APR Projects. తెలంగాణలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టికెట్ రాని వారే కాదు, టికెట్ ఇచ్చిన వారు కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. కేసీఆర్ కు దగ్గరగా ఉన్న కేకే వంటి వారు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవగా తాజాగా బీఆర్ఎస్ కు కడియం ఫ్యామిలీ ఊహించని దెబ్బ కొట్టింది. ఇప్పటికే కడియం కుమార్తె కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించిన ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దు అంటూ పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు. కీలక నేతలను హస్తం అయస్కాంతం పెట్టి ఆకర్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరికి కూడా గాలం వేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి, భూ కబ్జా, ఫోన్ ట్యాపింగ్ తో పాటు లిక్కర్ స్కామ్ విషయాలు అనేక వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని చెప్పారు. ఇక నేతల మధ్య సమన్వయం లేదని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని ఎత్తి చూపారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారని లేఖ రాసి సంచలనానికి తెరలేపారు. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు కడియం కావ్య. పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి ఇంతలోనే దూరం జరిగారు. అయితే కావ్య నిర్ణయం వెనుక ఆమె తండ్రి కడియం శ్రీహరి ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ మారాలనే నిర్ణయంతోనే బీఆర్ఎస్ తరపున పోటీకి దూరం అవుతున్నట్లుగా సమాచారం. రేపో మాపో ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆయనతో పాటే కావ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని, కాంగ్రెస్ తరపున వరంగల్ ఎంపీగా కావ్య బరిలోకి దిగుతారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ అయితే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి, కావ్య గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లినట్లుగా సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. వరంగల్ ఎంపీగా కూడా ఆయన కుమార్తెకు పార్టీ అవకాశం కల్పించింది. కానీ కారు దిగి హస్తం కూటికి వెళ్తున్నారన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే పార్టీ మార్పుపై కడియం శ్రీహరి ఇంకా అయితే స్పందించలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.